ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఒక కట్ ఆఫ్ డేట్ ఇస్తారు. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి కట్ ఆఫ్ డేట్ ఇస్తారు. ఆ కట్ ఆఫ్ డేట్ లోపు వెళ్ళిపోవాలి. సో ఇండియాకు రావాల్సిన కుటుంబం ఒకటి పాకిస్తాన్లో ఉండిపోతుంది. ఆ కుటుంబంలో 4 ఉంటారు, తల్లి తండ్రి, 2 పిల్లలు. 2 పిల్లలు కూడా కవల పిల్లలే. సో 2 పిల్లలు, ఒకటికి ఆస్తమా అంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి జబ్బు ఉంటుంది. సో ఆయన తీసుకొని ప్రయాణం చేయలేరు కాబట్టి వెయిట్ చేస్తూ ఉంటారు. ట్రైన్స్ అన్ని ఖాళీ అయిన తర్వాత లాస్ట్ ట్రైన్ వరకు చూద్దాం, అప్పుడు కొద్దిగా ఖాళీగా ఉంటే వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ వాళ్ళకి వీలు కాదు. లాస్ట్ కట్ ఆఫ్ డేట్ రానే వచ్చింది. లాస్ట్ ట్రైన్ మాత్రమే ఉంది. తప్పనిసరిగా వెళ్ళాలి ఇండియాకి. ఎందుకంటే వాళ్ళ బంధువులు, మిత్రులు, వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ ఇండియాలో ఉన్నాయి. చలో బయలుదేరుతారు. బయలుదేరి వస్తూ ఉంటే కొద్ది సమయం, ఒక రోజు మొత్తం గడిచిపోతుంది. గడిచిపోయిన తర్వాత సగం దూరం ప్రయాణం జరగంగానే అక్కడ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తోటి బాధపడుతున్న బాబు జరిగిపోతాడు. సో చాలా బాధపడతారు అందరూ. తోటి ప్రయాణికులు కూడా బాధపడతారు. తల్లిదండ్రులు విపరీతంగా ఏడుస్తూ ఉంటారు. ఏడ్చి నా తల్లి నిద్రలోకి జారుకుంటుంది. తండ్రికి చెప్తారు తోటి ప్రయాణికులు, ఆమె పడుకుంది, డెడ్ బాడీ పడేయడానికి తను ఒప్పుకుంటలేదు, మీరే ఒక పని చేయండి, వీళ్ళందరి క్షేమం గురించి, మీ కుటుంబం కూడా ఈ ట్రైన్లో ఉంది, బాడీ నుంచి దుర్వాసన వస్తున్నది, దయచేసి డెడ్ బాడీని బయట పడేయండి అంటారు. ఏ తండ్రి అయినా ఒప్పుకోగలుగుతాడా? తను కూడా ఇబ్బంది పడుతూ ఉంటాడు, పడేయాలంటే కష్టపడుతూ ఉంటాడు. సో మళ్ళీ 1 గంట 2 గంటలు కాగానే మిడ్ నైట్ అవుతుంది. మిడ్ నైట్ అయిన తర్వాత రావి అనే నది మీదుగా ఆ ట్రైన్ ప్రయాణం చేస్తూ ఉంటుంది. అప్పుడు అందులో ఉన్న పెద్ద మనుషులు 2-3 కలిసి, మనము బయట ఇసిరేయాలంటే బాధపడ్డారు మీరు, ఇది రావి అనే నది మీదుగా వెళ్తున్నది ఇప్పుడు ఈ ట్రైన్, ఆ నదికి సమర్పించండి, ఆ బాబు ఆత్మ పుణ్యలోకాలకు వెళ్తుంది, తప్పదు ఇప్పుడు, ఎందుకంటే అందరి ప్రయాణికుల క్షేమం కూడా మీరు ఆలోచించాలి అని గాబరా పెడతా ఉంటారు. చుట్టుపక్కల ఉన్న 10 మంది కూడా అవును తప్పదు, మీరు తీసేయాల్సింది, డెడ్ బాడీని ఎంతసేపు పెట్టుకుంటాం మనం, ఇప్పటికి చాలా సేపు అయిపోయింది, ఇన్ఫెక్షన్ వస్తుంది, స్మెల్ వస్తుంది, దయచేసి అర్థం చేసుకోండి, అందరికీ ఇబ్బంది అవుతుంది అంటే, ఆ గాబరాల తండ్రి ఏం చేస్తాడంటే ఆ బాబుని తీసి నదిలోకి విసిరేస్తాడు. డెడ్ బాడీ అనుకొని విసిరేస్తాడు, కానీ బతుకున్న బాబుని అని విసిరేసాడు. ఆ నదిలో పడే ముందు అమ్మా అని చెప్పి ఆ పిల్లవాడు అరుస్తాడు, అందులో పడిపోతాడు. దీని స్టోరీ ఏంటంటే, అందరూ 10 మంది కలిసి చెప్తే విని ఎమోషనల్గా తప్పుడు నిర్ణయం తీసుకుంటాడు ఆ తండ్రి. ఆ గాబరాలో ఏం తోయక తీసేస్తాడు. ఆల్రెడీ 2 కవల పిల్లలు చెరో వైపు పడుకొని ఉంటారు, తల్లి కూడా తప్పుడు నిర్ణయం తీసుకుంటాడు. ఇది యథార్థ సంఘటన. ఇప్పుడే ఈ క్రమంలో ఎందుకు చెప్పినా అంటే, ముఖ్యంగా ప్రజలు, రాజకీయాలలో ఉన్న వాళ్ళు బాగా ఆలోచించాలి. బతుకున్నని బాయిలు వేసుకోవద్దు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు, ఎమోషన్స్కు గురి కావద్దు. మనకు నిత్యం అందుబాటులో ఉండే నాయకులకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంటుంది.